ఫ్యాషన్ అయిపోయింది అందరికి కూడా. మత మార్పిడి చేస్తున్నారు, ఈ మతంలోకి లాగేస్తున్నారు, ఈ మతంలోకి లాగేస్తున్నారు అనేటువంటి ఒక విష ప్రచారం, లేకపోతే క్రైస్తవం మీద ఒక వివక్షణారహితమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది, చాలామంది. మత మార్పిడి ఎక్కడ జరిగిందండి? మీరు ఎప్పుడన్నా చూసారా? మా మనోహర్ దాస్ గారండి, ఆ మతంలో కలిపేసుకుంటారు, ఆ మతంలో కలిపేసుకుంటారు అని చెప్పి క్రైస్తత్వాన్ని అంటారు కదా. ఎప్పుడన్నా బలవంతంగా ఎవరినైనా క్రైస్తవ మతంలోకి లాక్కొని వెళ్ళడం జరిగింది ఇందాక నేను చెప్పినట్టుగా? పోనీ అలాగే దేవుని ఎరిగినటువంటి వ్యక్తుల్ని వెంటనే ఎంఆర్ఓ ఆఫీసులకి, మున్సిపల్ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద క్యాస్ట్ ఏమైనా మార్పిచ్చేసారా క్రైస్తవులు ఎప్పుడన్నా? సేమ్ అదే క్యాస్ట్ ఉంటుంది, ఇండియన్ హిందూ అని, లేకపోతే వాళ్ళ క్యాస్ట్లో ముస్లిం అని, మరొకటి ఉంటుంది. దేవుని ఎరిగిన తర్వాత మారవలసింది క్యాస్ట్ కాదు, హృదయం మారాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు మా దేవుడు. హృదయంలో